సో మీ ఇంట్లో ఎవరు స్టార్? బోత్ మై మమ్ అండ్ డాడ్ ఫర్ షూర్. కానీ అలా కానీ అంటే ఎవరైనా అందరూ ఫ్యామిలీలో ఇంపార్టెంటే, అంటే నీలాగా డామినేషన్ ఉండదురా, వాళ్ళ ఇంట్లో ఇద్దరంట. కాదు ఎవరన్నా ఒక్కళ్ళు అని మన పర్సనల్ షేర్ చేసుకొని అన్ని చెప్పుకుంటాం కదా, అలా ఇద్దరితో మాట్లాడతా నేను. ఇద్దరితో లక్కీలీ డాడ్ అండ్ మమ్మీ డాడీ ఇద్దరు చిన్నప్పటి నుంచి చాలా భయం ఉండేది, కానీ చాలా ఫ్రెండ్లీ కూడా ఉండేవాళ్ళు మాతో. సో చిన్నప్పటి నుంచి ఏదైనా మాట్లాడుకునే వాళ్ళం. వాళ్ళు నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళు నన్ను ఎలా పెంచారు, నాకు క్లియర్గా ప్రతి డెసిషన్ మన క్యారెక్టర్ని ఓ రకంగా షేప్ చేస్తుంది. మేము తప్పులు చేసినప్పుడు వాళ్ళు మనని ఎలా ట్రీట్ చేశారు, ఆ భయము ఫ్రెండ్లీనెస్ ఎలా మెయింటైన్ చేశారు. ఐఎమ్ లైక్ నా పిల్లల్ని నేను పిల్లలు ఉన్నప్పుడు మా మమ్మీ డాడీ లాగా పెంచగలుగుతానా, వాళ్ళు ఎట్లా కెన్ ఐ రిపీట్ ఇట్ అన్నది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. బట్ పేరెంట్స్ని గాడ్ గిఫ్టెడ్, అది నేను సెలెక్ట్ చేయలేదు. సో ఐ ఫీల్ రియలీ బ్లెస్డ్. మా అమ్మ నాన్నకి పుట్టడం ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ బికాజ్ ఐ సీన్ ఆల్ కైండ్స్ ఆఫ్ లైఫ్ చిన్నప్పటి నుంచి. అండ్ దే బోత్ ఆర్ ఫైటర్స్. అండ్ ఒక్కసారి కూడా ఇంట్లో టీవీ లేకపోయినా మేము చాలా ఎంటర్టైన్డ్ ఉంటుండే. డాడీ రోజు మాతో క్రికెట్ ఆడేవాళ్ళు, మమ్మీ ఏదో చేసి పెట్టేది, పక్కనుండే పిల్లలతోని హైడ్ అండ్ సీక్ ఆడుకునే వాళ్ళం. గడిచిపోయేది టైం. ఎప్పుడు కష్టంగా ఉంది, అయ్యా డబ్బులు లేవు అనేది మాకు చిన్నప్పుడు అయితే అసలు తెలియదు. పెద్దగా అయితే కాలేజ్కి వచ్చినప్పుడు అరే కొంచెం టైట్ ఉన్నట్టుంది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఏవో హాలిడేస్కి వెళ్తారు, ఇంట్లో అడిగితే ఏదో చెప్పి ఈసారి వద్దురా నెక్స్ట్ టైం అన్నట్టు ఏదో కవర్ చేసి చెప్పేవాళ్ళు. నెమ్మదిగా అలా అర్థమైంది. బట్ అదర్వైజ్ ఎవ్రీథింగ్ దట్ దే వెంట్ త్రూ, అంటే నా గురించి మా తమ్ముడు గురించి వాళ్ళు చేసిన ప్రతిదీ వాళ్ళ లైఫ్లో అంతా మా గురించే. వాళ్ళకి దే డోంట్, మా డాడీ అయితే బట్టలు కూడా కొన్నాడు, ఏది అడగాడు. మా డాడీకి ఇప్పుడు నేను బలవంతం చేసి కొన్నా కాబట్టి 6-7 జతలు బట్టలు ఉంటాయి. ఆయన కొన్నాడు బట్టలు. అసలు వద్దురా, ఏం కావాలి డాడీ నీ బర్త్డే ఏం కావాలంటే వద్దురా, ఏం కావాలి వద్దురా, డబ్బులు వేసేకరా. ఆయనకు అంతే, ఎప్పుడు కొడుకు సూపర్ స్టార్ కావాలి, సక్సెస్ఫుల్ ఉండాలి. దట్స్ హిజ్ ఓన్లీ జాయ్. అదర్ దెన్ దట్ ఇట్ లిటరలీ మెటీరియల్ అన్నది ఆయనకి డిస్ఇంట్రెస్ట్ అనమాట. మనకి ఇలా అనిపిస్తే ఆయన చూస్తుంటే కూడా చాలా కామ్గా తెలుస్తూ ఉంటారు బేసిక్గా. సో యాక్చువల్లీ ఫ్యామిలీ అంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా, ఎవరు ఎక్కువ కొట్టుకునేవాళ్ళు మీ ఇద్దరు? ఎవరు ఎక్కువ? నేను తమ్ముడు. ఎవరు ఎక్కువ కోతి? ఎవరు ఎక్కువ కోతి? మా తమ్ముడు అసలు లెవెల్ కోతి. నేను చాలా డీసెంట్ ఫెలో. నేను చాలా డీసెంట్. మన గురించి మనం ఎప్పుడు అలాగే చెప్పుకుంటాం. కానీ ఆనందాలు అనిపించదు అసలు, చాలా స్వీట్ అండ్ మీరే కోతిలాగా వాడు బయట రెస్పాన్సిబుల్, ఇంట్లో రాక్షసుడు వాడు. ఆనందే ఆబ్వియస్లీ. వాడు నేను 3rd క్లాస్ నుంచి పెద్దోడిని. మేము హాస్టల్కి వెళ్తుంటే బస్ 8 hours 9 hours పుట్టపర్తికి. నేను డాడీయో మమ్మీయో దింపేవాళ్ళు, ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు. నేను ఏదో సీట్లో ఎవరితోనో కూర్చోవాలి, ఇద్దరే కూర్చోగలుగుతారు కదా. 3rd క్లాస్ నుంచి నేను సీనియర్, నువ్వు అక్కడ కూర్చోరా. సో నేను నా లైఫ్ ఫిగర్ అవుట్ చేసుకోవాలి. అప్పటి నుంచి వాడు తమ్ముడు, వాడు షాప్కి వెళ్ళాలి, అరే తమ్ముడు రా, తమ్ముడితో వెళ్ళరా. నేను 3rd క్లాస్ నుంచే అన్నిటిగా, వీడు 7th క్లాస్ అయిండు ఇంకా తమ్ముడు ఏంది. ఎవ్రీ ఎల్డర్ కెన్ రిలేట్ టు దట్. యా. అండ్ మీరు మామీస్ బాయ్ డాడీస్ బాయ్? మామ్ బాయ్. అండ్ ఇంకొకటి, టీజర్ లో కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తారా అంటే లీటర్ పెట్రోల్ కొట్టించి డ్రాప్ చేస్తా అంటారు. అలా మీరు రియల్ లైఫ్ లో వచ్చిన అమ్మాయితో ఎలా ఉంటారు? నేను అలా అడగలేదు, అడగలేను. కాదు, ఇప్పుడు అడిగినా ఇంత సంపాదిస్తున్నావు పెట్రోల్ కొట్టించలేదా అని రివర్స్ లో ఇప్పుడు అవసరమే లేదు అలాంటిది. కానీ లేనప్పుడు కూడా నేను కావాలంటే, ఇప్పుడు అమ్మాయిని పికప్ చేసుకొని ఎక్కడైనా కాలేజ్కి తీసుకెళ్ళాలనుకోండి, పెట్రోల్ లేదనుకోండి, ఆ పిల్లింటి వరకు బండి తోసుకొనైనా వెళ్తా. కానీ అక్కడి నుంచి అయితే అంత కంఫర్టబుల్ ఉండాలి.
ఓ ఇలా తోసుకొని వెళ్ళే సీన్స్ అన్ని సినిమాలో ఉండేవి రియల్ లైఫ్ అర్థమైంది నాకు. అది బయట ఎవ్వరికి తెలియకూడదు అసలు. ఇట్లా సిచ్యువేషన్ ఇది ఇంటర్నల్ తెలియకూడదు బయటికి ఎప్పుడు అసలు. Romantic walk. స్వాగ్లు ఉండాలి అసలు.